5 మధురమైన పిల్లలారా, పదవికి ఆధారం చదువు. ఎవరైతే పాత భక్తులో వారు బాగా చదువుతారు, వారు పదవిని కూడా ఉన్నతంగా పొందుతారు. బాబా అంటున్నారు, పదవి పొందాలంటే దానికి ఆధారం చదువు. ఈరోజు మురళిలో బాబా చదువు అంటున్నారు. ఒక్కొక్క రోజు యోగం, ఒక్కొక్క రోజు ధారణ చెప్తూ ఉంటారు. సో ఈరోజు బాబా అంటున్నారు, పదవికి ఆధారం చదువు. ఎవరైతే పాత భక్తులు అంటే ద్వాపర యుగం నుంచి భక్తి చేస్తూ వచ్చినారో వారు బాగా చదువుతారు. ఎందుకు ఆ విధంగా అంటారు బాబా అంటే, సత్వప్రధాన పురుషార్థిగా ఉంటారు. వాళ్ళు భక్తిలో కూడా నంబర్ 1 భక్తులుగా ఉంటారు. అందుకే వాళ్ళు బాగా చదువుతారు. వారు పదవిని కూడా ఉన్నతంగా పొందుతారు. ప్రశ్న: బాబా స్మృతిలో ఉండేవారి గుర్తులేమి? స్మృతిలో ఉండే వారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి. వారు పవిత్రంగా అవుతూ ఉంటారు. వారిలో హుందాతనం ఉంటుంది. పరస్పరం చాలా మధురంగా పాలు పంచదార వలె కలిసిపోయి ఉంటారు. వారు ఇతరులను చూడకుండా స్వయాన్ని చూసుకుంటూ ఉంటారు. నేనేం చేస్తే అదే పొందుతాను అని వారి బుద్ధిలో ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి బాబా యొక్క మధుర మహావాక్యం. సో సారాంశం: సత్యమైన తండ్రి సత్యంగా తయారు చేసేందుకు వచ్చారు. కావున సత్యంగా నడుచుకోవాలి. నాలో అసురీ గుణాలు ఏవీ లేవు కదా, నేను ఎక్కువగా మాట్లాడడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. చాలా మధురంగా అయ్యి శాంతిగా మరియు ప్రేమగా మాట్లాడాలి. సెకండ్ పార్ట్: మురళీ పైన పూర్తి శ్రద్ధనుంచాలి. ప్రతిరోజు మురళీని చదవాలి. స్వకళ్యాణము మరియు ఇతరుల కళ్యాణమును చేసుకోవాలి. టీచర్ ఇచ్చిన పనిని చేసి చూపించాలి. అంటే బాబా ఏదైతే మనకు హోంవర్క్ ఇస్తారో దాన్ని చేసి చూపించాలి. వరదానం: హోలీ అన్న పదము యొక్క అర్థాన్ని జీవితంలోకి తీసుకొచ్చి పురుషార్థం యొక్క వేగాన్ని తీవ్రతరంగా చేసుకునే తీవ్ర పురుషార్థులుగా కండి. హోలీ అన్న పదము యొక్క అర్థము అంటే పవిత్రత యొక్క అర్థాన్ని జీవితంలో ధారణ చేయండి. అప్పుడు పురుషార్థంలో వేగం పెరుగుతుంది. వాళ్ళే తీవ్ర పురుషార్థిగా అవుతారు. హోలీ అంటే పవిత్రత, హోలీ అంటే గతం గతః. సో ఇవన్నీ ఆలోచన చేసుకొని దాని ఆధారంగా ఉండాలి. స్లోగన్: స్నేహమే సహజ స్మృతికి సాధనం. పరమాత్మ పైన స్నేహం కనుక సదా స్నేహిగా ఉండాలి మరియు స్నేహిలుగా ఇతరులని కూడా మనం తయారు చేయాలి. బాబా యొక్క స్నేహమే ఏదైనా సరే మనకు గుర్తుకు రావాలంటే సహజంగా స్మృతికి ఆధారం స్నేహం. తో స్నేహిగా కావాలి మరియు ఇతరులని కూడా తయారు చేయాలి అని బాబా అంటున్నారు. సో బాబా ఈరోజు మురళి యొక్క సారాంశము ఇది. సో ఇప్పుడు బాబా మురళి విందాం. ఓం శాంతి. భారతదేశం